Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. జీబ్రా బ్యాంకింగ్ సిస్టంలో జరిగే ఫైనాన్షియల్ క్రైమ్స్ ని బేస్ చేసుకొని రాసిన స్టోరీ ఇది. అలాగే ఈ స్టోరీకి గ్యాంగ్స్టర్ వరల్డ్ ని కూడా లింక్ చేశాడు డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. కానీ ఈ మూవీలో కొన్ని పోర్షన్స్ లో స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఒక నార్మల్ ఆడియన్స్ కి క్లియర్ గా అర్థం కాదు. ఈ మూవీని స్టార్ట్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెక్ రాంగ్ డిపాజిట్ ప్రాబ్లం నుంచి తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడడం కోసం సూర్య చూపించే ఇంటెలిజెన్స్, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న ఫ్లాస్ ని అడ్డం పెట్టుకొని తన అకౌంట్ లో లేని డబ్బును తిరిగి తెచ్చుకునే ప్రాసెస్ మనకి థ్రిల్ గా అనిపిస్తుంది. మూవీలో హీరో క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేసుకున్నాడు, కానీ మిగతా క్యారెక్టర్స్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు అనిపించింది. పుష్పలో జాలరెడ్డిగా యాక్ట్ చేసిన కన్నడ యాక్టర్ ధనంజయ ఈ మూవీలో విలన్ గా చేశాడు. ఆయన క్యారెక్టర్ ని డైరెక్టర్ ఓసారి రూత్లెస్ గ్యాంగ్స్టర్ లాగా, మరోసారి ఫన్నీ విలన్ లాగా చూపించాడు. దీంతో మనం ఆయన క్యారెక్టర్ కి పెద్దగా మనం కనెక్ట్ కాలేకపోతాం. ఇక ప్లాట్ విషయానికి వస్తే సూర్య అంటే సత్యదేవ్ బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. స్వాతి అంటే ప్రియభవాని శంకర్, ఆమె కూడా బ్యాంక్ ఎంప్లాయ్. తెలియకుండా జరిగిన స్మాల్ మిస్టేక్ తో ఒకరి అకౌంట్ లో వేయాల్సిన డబ్బుల్ని బెన్నీ అకౌంట్ లోకి వేస్తుంది స్వాతి. దీంతో సూర్య తన ఇంటెలిజెన్స్ తో బెన్నీ అకౌంట్ లోని డబ్బుల్ని తిరిగి విత్డ్రా చేస్తాడు. కానీ ఆ తర్వాత 5 కోట్లు మాయమవుతాయి. ఆ 5 కోట్లతో విలన్ కున్న సంబంధం ఏంటి? బ్యాంక్ లో వర్క్ చేసే ఒక మామూలు ఎంప్లాయ్ 4 రోజుల్లో 5 కోట్లు ఎలా తిరిగి ఇచ్చాడు? అసలు ఆ 5 కోట్లను మాయం చేసింది ఎవరు? 5 కోట్లను ఎర్న్ చేసే ప్రాసెస్ లో సూర్య బ్యాంకింగ్ సిస్టమ్ లోని ఫ్లాస్ ని ఎలా యూజ్ చేసుకున్నాడు? ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీలో హీరో అండ్ విలన్ ట్రాక్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. స్టోరీ మొత్తం బ్యాంకింగ్, హీరో అండ్ విలన్ చుట్టే తిరుగుతుంది. విలన్ కి స్పెషల్ సాంగ్ కూడా ఉంది. అలాగే విలన్ కి సెపరేట్ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. కానీ అది అవసరం లేదనిపించింది. ఒక నార్మల్ పర్సన్ కోల్కతాకి వెళ్ళడం, బతికేందుకు వెళ్లి రూల్ చేసే స్టేజ్ కి ఎదగడం, ఇవన్నీ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఇలాంటి రొటీన్ సీన్సెస్ వల్ల జీబ్రా మూవీ కొంచెం బోర్ ఫీల్ ని తీసుకొస్తుంది. కొన్ని సీన్సెస్ లో అయితే చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. ఇంకొన్ని సీన్సెస్ అయితే ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. వాటిని చూసినప్పుడు మనం డిస్కనెక్ట్ అవుతాం. మూవీలో సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బాగుండదు. ఫస్ట్ హాఫ్ లో సూర్య ఆ 5 కోట్లను ఎలా తీసుకువస్తాడు అనే పాయింట్ ని ఇంట్రెస్టింగ్ గా చూపించాడు డైరెక్టర్. కొన్ని సీన్సెస్ తప్పితే సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే బ్యాంకింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వారికి ఈ మూవీ చాలా ఎక్కేస్తుంది. కానీ ఒక నార్మల్ ఆడియన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే సూపర్ అనే రేంజ్ లో లేకపోయినా మూవీ అయితే బాగుంది. గైస్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తప్పు చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.